అందరికీ శుభోదయం. ఈ సామాన్లు చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారు కదా. ఇవి దేవుడి సామాన్లు. దేవుడి సామాన్లు అంటే ఇత్తడివి, రాగివి, ఎండివి కూడా ఉంటాయి కదా. మరి మనం అవి శుభ్రం చేసుకోవాలి అంటే కొన్ని ఏమో నల్లగా అయిపోతాయి, కొన్ని జిడ్డు పట్టేస్తాయి మనం వాడే విధానాన్ని బట్టి. చాలామంది చాలా కష్టమని చెబుతారు. ఏమీ కష్టం కాదు, సులువని నేను చెబుతాను. మరి పూర్వం ఎలా తోమేవారు, ఇప్పుడు మేము ఎలా తోముకుంటున్నాం. ఇది మీకు చాలా సులువైన మార్గాలు మీకు అన్నీ నేను చూపిస్తూ చెబుతూ చేస్తాను. ఇప్పుడు ఈ దేవుడి సామాన్లు మరి నెలకు ఒకసారి కడుక్కునే ఉంటాయి, వారానికి ఒకసారి కడుక్కునే ఉంటాయి. రోజు దీపారాధన చేసుకుంటాం కాబట్టి రోజు కూడా కడుక్కునే ఉంటాయి కదా. నాకైతే అలాగే ఉంటాయండి. అయితే ఇప్పుడు నేను అమావాస్యకి తీసేస్తానండి. మొత్తం మందిరంలో సామాన్లన్నీ తీసేసి, బియ్యం వేసి తీసేసి, మరి కుబేరు కొంచెం అన్నీ ఉంటాయి, అన్నీ తీసేసి చక్కగా ఇలాగా ఒక పళ్ళులో పెట్టుకుని కూర్చుని కడిగేసి మరి ప్యాన్ దగ్గర పెట్టి పొడిగుడ్డతో తుడిచేసుకుంటాను. అప్పుడు మనం ఎలాగైతే తోమినప్పుడు ఎంత తెల్లగా ఉన్నాయో బట్టతో తుడిచేసి ఆరిన తర్వాత మనం వాడుకుంటే మళ్ళా నెలకు తీసినా వారానికి తీసినా అలాగే ఉంటాయి, మళ్ళీ పువ్వుల్లాగా, అంటే తెల్లగా మెరుస్తాయని అర్థం అన్నమాట. మరి మీరు ఏం పెట్టి తోముతారు అని అనుకుంటున్నారు కదా. తోముతానండి. ఎలాగంటే ఇప్పుడు ఈ నీళ్లు పెద్ద గిన్నె పెట్టుకున్నాను, ఇలానే చిన్న గిన్నె పెట్టుకున్నాను. ఈ తోమి కడిగే విధానం ఏంటంటే నేను తోమిన గిన్నెల్లా ఇందులో వేసేస్తాను, కడిగేస్తాను, అందులో వేసేస్తాను. అవి తీసేసుకుని మనం వేరే పళ్ళులో పెట్టుకోవాలన్నమాట. అలాగా చేసుకుంటాను నా విధానం. ఇప్పుడు ఏం పెట్టి తోముతానో చెబుతున్నాను నేను. ఇది సవీనా ప్యాకెట్, సవీనా పొడవు అంటారండి. అలాగే తెలుసు మరి పూర్వం నుంచి, మా పిల్లలు చిన్నప్పటి నుంచి నేను ఇది వాడుతాను. నేను ఇలా చెబుతున్నాను అని మీరు నాకు ఎవరో ఆ ప్యాకెట్ గురించి చెప్పమన్నారు కానీ చేయమన్నారని కానీ అనుకోవద్దు. అంతటి స్థాయిలో నేను లేను, కానీ అది వాడతాను నేను కాబట్టి దానికి ఎంత సులువుగా ఎంత తెల్లగా ఉంటాయి, మాడకుండా ఉంటాయి అనేది దాని గురించి చెప్పాలని. ఇదిగోనండి, ఇందులో వేసాను ఈ ప్యాకెట్ చింపి పొడవు ఇందులో వేసాను. ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి నిమ్మకాయలు మగ్గిపోయి ఉంటాయి అనుకోండి, ఇలాంటివి అన్నా పిండుకోవచ్చు, లేదు మనకు మంచి నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు. ఇప్పుడు ఈ దూసు ఇందులోకి పిండేసి నేను తోమేను అనుకోండి, నొక్కిపెట్టి తోమన అవసరం లేదు. మనం ఇలాగా తోమేటప్పుడు తెల్లగా వచ్చేస్తాయి, మీకు నేను చూపిస్తాను. తర్వాత మంచి నీళ్ళలో కడిగేస్తాను. అలా నెలకి తోమినవి ఉన్నాయి, అందులో వారానికి తోమినవి కూడా ఉన్నాయి. మరి తోమినట్లుగా కొన్ని మెరుస్తున్నాయి, చూసారు కదా. కానీ మీరు నల్లగా ఉన్నాయి కూడా ఎంత సులువుగా చూపిస్తానో మీకు నేను చెప్తాను, చూద్దురు కానీ. ఇప్పుడు ఈ పొడవులో ఈ నిమ్మరసం పిండేస్తాను. ఇలాగా ఈ 2 కాయలు పిండేసాను అనుకోండి, మనకి ఇది మిగిలినా కూడా ఏం అవ్వదు. మళ్ళీ నేను రోజు దీపారాధన చేస్తున్న కుందులు కానీ మరి హారతి పళ్ళం కొన్ని ఉంటాయి, రోజు కడుక్కునేవి. అది కడుక్కోవటానికి జిడ్డు అయ్యి ఉంటే పెట్టేమనుకోండి గమ్ము, అంటే ఆల్రెడీ రోజు తోమియే కదా, తెల్లగానే ఉంటాయి కాబట్టి పెద్ద కష్టపడక్కర్లేదు అనమాట. అందుకప్పుడు వాడుకోవచ్చు. ఇది అవ్వదు, ఎంత పట్టదు, కొంచెం మనం ఇలా పెడితే చాలు అలా మెరుగొచ్చేస్తుంది ఏ గిన్నెకి పెట్టినా కూడా. ఇప్పుడు ఈ రసం పిండేసాను కదా ఇలాగా. ఇప్పుడు అంటే నాకు ఇంకా సులువు కోసం పిండుతున్నాను. మరి ఈ సవీనా ఒకటే పెట్టేదాన్ని పూర్వం నాకు తెలియక, తర్వాత ఎప్పుడో నిమ్మకాయ ఉంటే ఇలా పిండితే అప్పుడు చాలా సులువు అనిపించింది. అప్పటి నుంచి నేను ఇందులో ఇలాగా పిండుతానన్నమాట. నిమ్మకాయ పిండి అప్పుడు ఈ సామాన్లో నేను కడుగుతాను. చూసారా, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఉంది. పూర్వం ఇలాంటి రాగి తోమాలనుకోండి ఏం చేసేవారు చెప్పండి, ఉప్పు చింతపండు కళ్ళుప్పు చింతపండు పెట్టి చక్కగా ఏం చేసేవారంటే వేసేవారు. ఇటక బంతులు అంటే పొయ్యిలో బూడిది కానీ ఇటక బంతి కానీ, చూసారా ఇలాగా వచ్చేస్తాయి. నేను అలా కడిగేసి ఈ నీటిలో కడిగేసి ఆ నీటిలో వేసేస్తాను అనమాట. ఏమి సులువేనండి, పెద్ద కష్టమేమి కాదు. చేసే పని మనం పర్ఫెక్ట్గా చేసుకుంటే సులువే. చూసారా, అదిగో ఎలా వచ్చేసింది. అంటే చెల్లో తీసే మీకు క్లియర్గా కడగటం చూపించే విధానం లేదు మరి నాకు. ఇత్తడిది ఇందాక రాగి పంచరాత్రి తోమాను, మీకు కొంచెం నల్లగా ఉన్నా చూపించాలి కదా. ఇదిగోనండి చెంబు, రాగి చెంబు.
ఇంతే, ఏమీ కష్టపడవలసిన తెల్లగా రావడానికి ఇబ్బంది పెట్టుకోవడం. చాలామంది ఇది వేస్తూ అవ్వాలండి, అది వేస్తూ అవ్వాలండి, ఇలాగ కొత్త వస్తువులా మెరిసిపోతాయండి అని చెప్తారు కదా. అవి చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అంత అవసరం ఏముంది అని. ఇప్పుడు నేను సవీనా పొడి వాడాను కదా, ఈ సవీనా పొడం కాకుండా ఇదిగో సరే ఎంత బాగా వచ్చిందో. ఈ సవీనా పొడం కాకుండా మనం కొంచెం ఉప్పు, చింతపండు, ఏదన్నా మనకి ఇటుక బంతి అంటారనమాట, ఇటుక బూడిద, అది కలిపి పెట్టామనుకోండి మొగ్గల్లాగా వచ్చేస్తాయి, తెల్లగా మెరిసిపోతాయి. మరి కడిగేసిన తర్వాత ఇవి పొడిగుడ్డతో తుడిసేయాలి, నీళ్ళు చుక్కలు ఉండకుండా. అప్పుడు అలాగే మెరుపు మనకి మళ్ళా తోమే వరకు ఉండిపోతుంది అనమాట. లేకపోతే రేపటికి కగ్గిపోయినట్టు అయిపోతుంది క్లాత్తో తొడగపోతే. చూసారా ఎలా వచ్చింది? మొగ్గలా రాలేదా తెల్లగా? ఇంతేనండి, ఏదైనా పని సులువు తెలియాలి అంతే. పూర్వం అలా తోమివారు, రాగి సామాన్లన్నీ కూడా చక్కగా అలా తోమివారు. ఇది కూడా రాగి ఏకాత్రి. ఇలా తోమేటప్పుడు ఈ ఏళ్ళు కూడా లోపలికి వెళ్తాయి కదా, మొగ్గలా తెల్లగా వచ్చేస్తుంది. నేను మొగ్గలాగా అంటున్నానని ఏమనుకోకండి, పూర్వం భాష. పూర్వం తెల్ల మొగ్గలాగా ఉన్నదమ్మా అని ఇవ్వరు, బట్ట అయినా అలాగని ఇవ్వరు. ఇలాగా తోమితే పిల్లల్ని తోమని ఇచ్చేవారు దేవుడి సామాన్లు, పిల్లలకు అర్థం అవ్వాలని. నాకు మమ్మీ ఇచ్చేదండి, తోమేదాన్ని. చూసారు కదా రాగిది ఎలా వచ్చేసిందో. అంతే, మొత్తం కూడా అలాగే వచ్చేస్తాయి. మీకు శుభ్రంగా తోమేసి చూపిస్తాను మీకు. ఇంకో ఏమంత కష్టం కాదు, అది సవీనా పొడు. అందులో నిమ్మకాయ రసం మాత్రం వేసాను మీకు నేను. శుభ్రంగా ఈ తోమేసి మీకు మళ్ళీ నేను చూపిస్తాను. ఇది లక్ష్మీదేవి కూర్చునే పీట. చూసారా ఎలా వచ్చేసిందో? నేను ఇలా అంటే అలా వచ్చేసింది. మరి ఆన్ చేయాలంటే చేయి కడుక్కోవాలి, మళ్ళీ మీకు నేను ఇది ఆన్ చేసుకోవాలి కదా, అంత కొంచెం లేట్ అయ్యింది. చూసారా ఎలా వచ్చేసిందా? దీని మీద ఒక డిజైన్ ఎంత బాగుంటుందోనండి. అమ్మవారిని కూర్చోబెట్టుకుంటాను దీని మీద. ఇలా చూసారు కదా ఇవిడి. ఇలాగే ఆవిడ కూడా ఇలా నైస్గా జాగ్రత్తగా ఈ పసుపు అయ్యి పోవాలి కదా, మరి అందుకు ఇలాగే తోమేసుకుంటాను. అంటే ఈగ 6 సంవత్సరాల దాటి 7వ సంవత్సరం వచ్చింది. మా కోడలు తెచ్చుకుందండి. మీరు పూజ చేసుకుంటారు రోజు నిత్య పూజలు, మేము అప్పుడప్పుడు చేస్తాం కదా, మీరు పూజలు పెట్టేసుకోండి అత్తయ్య గారు అనేసి ఉంచేసింది. ఈ వీటిని ఇదిగోనండి గిన్నెసరుడు నేనే ఇలాగా చేస్తూ ఉన్నాను. కానీ ఇలా తోమేసుకోవటం అలవాటే, కానీ ఇంకా తర్వాత మరి మొన్న మాత్రం మెరుగు పెట్టించారన్నమాట చక్కగా. చూసారా మా పెద్దమ్మగారు అనేవారు, పని సొత్తే దూరం చేస్తే దగ్గర, చేసుకుంటే ఏదైనా సులువే అనేవారు. చూసారు కదా ఇదిగో ఇలా అంటే అలాగే వచ్చిందా? చూసారు కదా మొగ్గలా వచ్చింది కదా గంట. ఈ గంట నెలకొకసారి కడుగుతానండి. అమ్మవారికి ఎదురుగా తగిలించి ఉంటుంది. ఫస్ట్ గంట తగిలించి తర్వాత పూజా కార్యక్రమం మొదలు పెట్టుకుంటాను, గంట వాయించి. తర్వాత మళ్ళీ దీపారాధన వెలిగించి వేయటప్పుడు వేరే గంట వాయించుకుంటానంటే నా విధానం అలాగా. ఇవి కామాక్షి దీపం. ఇది కామాక్షి దీపం అంటే నిత్య దీపారాధన చేసేవారు మరి సాయంకాలం పెట్టే దీపం కామాక్షి దీపం పెట్టాలని గురువారీలు ఎప్పుడో 10 సంవత్సరాలు పైన అయిందండి విని. అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకున్నాను. ఇది అవ్విందిరండి, 10 సంవత్సరాలు అవుతుంది తెచ్చుకున్నాను. లేకపోతే మామూలుగానే 2 ఒత్తులు ఒక ఒత్తుగా వేయడం అలవాటు. అలాగే మన కామాక్షి దీపం అంటే 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా వేయాలి. నిత్య దీపారాధన చేసేవారు. సాయంకాలం ఇలా పెడితే కామాక్షి దీపం మంచిది అన్నారు. సరే ఎలా వచ్చిందా? అప్పుడు ఎప్పుడు వెంటనే మనం కడిగేయాలి. ఈ రాగి ఇత్తడయ్యే కూడా సామాన్లు మనం వెంటనే కడిగేయాలి. తోమిన తర్వాత మనం కొంచెంసేపు ఆగేమనుకోండి, తోమిడ ఆఫ్ చేస్తే పులుపు ఇది ఉంటుంది కాబట్టి ఏమవుతుందంటే మాడిపోతుంది, నల్లగా వచ్చేస్తుంది. నల్ల తోమెత్తే తెల్లగా వచ్చేస్తుంది, కాదని కాదు. కానీ ఇదైతే కుబేరు కొంచెం అండి. చూసారు కదా చెంకు చక్కెర, ఇదిగా
ఉంది కదా నామాలోను. ఇందులో చక్కగా మరి వెండి, బంగారం, పగడం, ముత్యం, చిట్టు గాజులు, గోమతి చక్రం, మరి తామర పూసలు, ఎర్ర గులిగింజ పూసలు, మరి అలాగే తెల్ల గులిగింజ పూసలు, మరి అన్నీ కూడా ఇంకా చాలా రకాలు ఉంటాయి. గవ్వలు, లక్ష్మీ గవ్వలు, అవన్నీ వేసి మరి బియ్యం వేసి పెడతాను దేవుడి దగ్గర. అమ్మవారికి పాదాల కాడ కొంచెం ఉంటుంది అన్నమాట. చూసారా ఎలా వచ్చిందో రాగిపళ్ళు. ఇందులో ఏకత్రిలు పెడతాను. తులసి కోట దగ్గర పెట్టే ఏకత్రి ఇందులో పెడతాను అన్నమాట. అలాగా ఏదైనా సులువేనండి చేసుకుంటే. మరి ఇలాగా ఒకసారి ఉంటుంది పని. వారానికి 10 రోజులకి కొంచెం ఒక గంట కేటాయించుకుని ఇలాంటివి కూర్చుని తలస్నానం చేసినప్పుడు చేసుకుంటాం కదా, అంతే. అంటే అస్తమానం తోనే కదా గమ్మునే వచ్చేస్తాయి అనుకుంటాం. కానీ కొంచెం మరి రాగి అనేటప్పటికి, ఇత్తడి అనేటప్పటికి మనం చేసే విధానం చెయ్యాలి. ఇదిగో చూసారా ఈ ప్లేట్ ఎంత తెల్లగా వచ్చిందా. కడిగిన తర్వాత మనం చెయ్యి పేస్ట్కి తోమి కడగాలి. ఎందుకంటే పులుపు అనేది ఉంటుంది కదా, దానివల్ల బ్లాక్ అయిపోతుంది అనమాట. ఆ పులుపు అనేది మనం తోమి ఇలా చేతితో తోముతూ కడిగితే పోతుంది అన్నమాట. అప్పుడు తెల్లగా ఇలాగే ఉంటుంది అన్నమాట. ఇవన్నీ తోమిక మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఇలా తెల్ల నీటిలో వేసాను కదా చక్కగా. ఇదిగోనండి మొత్తం ఇన్ని సామాన్లు కడుక్కున్నాను. మరి నెలకి తప్పనిసరిగా ఇన్ని ఉంటాయి. మరి అమావాస్యకి మనం మందిరం దులిపేసుకుని దేవుడి సామాన్లు కడిగేసుకుని మందిరంలో మళ్ళీ కొత్త పేపర్లు వేసుకుని అమ్మవారిని ముస్తాబు చేసుకుని ఇలా అలంకరించుకుంటాను. మళ్ళీ అలంకరించిన తర్వాత మీకు మళ్ళీ వీడియో తీసి పెడతాను. చూసారు ఎంత దగదగ మెరుస్తున్నాయో. మరి చూసారు కదా ఇలాగే ఉంటాయండి. పూర్వం మరి అలా తోముకుని చింతపండు ఉప్పు పెట్టి ఇటుక బంతి నూరి ఇటుకు ఉంటుంది కదా, ఇటుకి నూరి ఎర్రగా ఉంటుంది, అది కలిపి తోమితే చేతులు పడిపోయేలాగా తోమివరు నొక్కి పెట్టి మొగ్గలాగే వచ్చేది. మరి నీళ్ళు చుక్కలు పడి మచ్చల కింద పడి మళ్ళీ వారం నాటికి బొగ్గులాగా అయిపోయేది. చింతపండు ఉప్పు తోమినప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత నల్లగా అయిపోతుంది. ఇలా సవీనా పౌడర్ నేను వాడుతున్నాను కదా. మరి ఛానల్ నుంచి చిన్నపిల్లలు మా పిల్లలు అప్పటి నుంచి మరి ఎంత ఎన్నాళ్ళని చెప్పలేను కానీ మరి అది సులువు తెలిసింది. అది తెస్తే ఇత్తడి సామాన్లు కూడా తాగొచ్చు అన్నారని అప్పుడు మరి ఎక్కువ పెద్ద సామాన్లు కూడా ఉండేయండి. పిల్లల పెళ్ళిళ్ళకి మార్చేసి వేరే సామాన్లు కొనడం జరిగింది. నాకైతే పెద్ద ఇత్తడి సామాన్లు అనేవి లేవు. ఇప్పుడు ఇలా దేవుడి దగ్గరికే బాగున్నదల్లా కొనుక్కుంటాను, కావలసిందల్లా కొనుక్కుంటాను. చూసారు కదా ఎంత దగదగ మెరుస్తున్నాయి కదా. ఇలాగే ఉంటాయండి. ఇప్పుడు మళ్ళీ మనం తీస్తాను కదా అప్పటికి అలానే ఉంటాయి కానీ పెద్దగా నల్లగా ఏమీ అయిపోవు. చక్కగా మరి ఇలాగా తోముకుంటారు కదా, పెద్ద కష్టం కాదు కదా, సులువే. తెలిసింది కదా. మరి చాలామంది చాలా రకాలు చూపిస్తున్నారు. ఇలా తోమండి, ఇలా వేసి తోమితే తెల్లగా వస్తాయి, అలా వేస్తే తోమితే ఇలా వస్తాయి అని. మరి నాకు తెలిసిన విధానం ఇది ఒక్కటే, ఇలానే చేస్తాను. ఇంతకన్నా నాకు వేరే విధానాలు తెలియవు. మరి మా అమ్మగారు ఏం చేసేవారంటే గోంగూర ఉడకబెట్టి పారించి అంటారు. నీళ్ళు మరిగేటప్పుడు కడిగిన గోంగూర ఎత్తే ఉడుకుతుంది. ఉడికిన తర్వాత వాచిగోరు ఆ నీళ్ళు దాంట్లో పోసి ఆ నీటిలో రాగి సామాన్లు ఇత్తడి సామాన్లు వేసేసేవారు. గోంగూర ఉడకబెట్టిన నీటిలో మనం వంట చేసుకుంటాం కదా, గోంగూర కూర వండుకోవడానికి పచ్చడి చేసిన కూర వండిన అలా ఉడకబెట్టి పారించి అప్పుడు చేసేవారు. కూర వండిన పచ్చడి చేసిన ఆ నీటిలో ఈ రాగి సామాన్లు ఇత్తడి సామాన్లు వేసేస్తే మరి మధ్యాహ్నం పొద్దుట వేసారనుకోండి, ఈ సాయంకాలం ఈవినింగ్ కల్లా తీసేసేవారు. తెల్లగా వచ్చి ఆ పైన కొంచెం బూడు పెట్టి తోమేవారు. ఆ సామాన్లు చాలా అలా నల్లగా పడకుండా ఉండేవి అనమాట. నల్లగా వీకత్తే ఆ గోంగూర నీటిలో వేస్తే ఎంత మెరుపు ఉందో అంత మెరుపు అలాగే ఉండేది మళ్ళీ తోమే వరకు కూడా. రాగి అయినా కానీ ఇత్తడి అయినా కానీ అలాగే సులువుగా తెలిసినవి చేసేవారే కానీ రుప్పుల్లాగా రకరకాలు కొనుక్కోవటం చేయడం మరి ఈజీగా చేసుకోవటం తెలియదండి. కష్టంలోనే మరి సుఖాన్ని చూసుకునేవారు, అలా చేసేవారు అన్నమాట. ఇదేనండి. చూసారు కదా, నచ్చింది కదా, మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. మరి నా కష్టానికి ఫలితం మీరందరూ లైక్ చేయాలి, సబ్స్క్రైబర్లు అవ్వాలి, ఎదరికి వెళ్ళాలి. మరి మానేయమంటున్నారు ఛానల్. మరి నాకు బాధ కలుగుతుందండి మానేయడానికి. ఎవరో కాదు,
మరి చెబుతాను, దానికి వీడియో తీసి పెడతా.